డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పాలమాకుల నంగునూరుతో పాటు పలు గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. అనంతరం నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి మాట్లాడారు. బాధ్యత కలిగిన పౌరులుగా ఉండడమే అంబేద్కర్కు మనం ఇచ్చే నిజమైన నివాళి అని, సామాజిక న్యాయం సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం అందరికీ మార్గదర్శకమని కొనియాడారు. రాజ్యాంగ సభ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన రాజ్యాంగాన్ని రూపొందించి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే మూల సూత్రాలను దేశానికి అందించారని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తప్పెట శంకర్, యనగందుల యాదగిరి, బాలయ్య, లింగం, బసవరాజు రాములు యాదగిరి పాల్గొన్నారు. పాలమాకుల గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే భారతదేశంలో ఉన్న అట్టడుగు పేద వర్గాల కోసం మరి భగవద్గీత కన్నా పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించిరో ఆ భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు అయ్యే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు మరి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అయితే మరి ఆటోమేటిక్గా భారతీయ పౌరులందరి హక్కులు మరి అవే అమలవుతూ ఉంటాయి. మరి హక్కులు కాపాడబడతాయి, రక్షించబడతాయి. భారత రాజ్యాంగం కూడా రక్షించబడుతుంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఆలోచన విధాన ప్రకారం మరి భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం మరి మన అందరిపైన ఉన్నది.